ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే ఆటోకి ఆటోకి ఏం లేదండి. కొత్తగా ఏం చెప్పబోతావా, ఎప్పుడు చెప్పేదే కదా అనుకుంటారు. అవునండి, ఏం లేదు, చాలా సింపుల్ మ్యాటర్. ఈ వీడియో కొత్త వాళ్ళు కనుకైతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసుకొని కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి అట్లాగే ఆల్ అనే ఆప్షన్ కనుక తాకినట్లయితే నేను పెట్టే వీడియోలన్నీ మీకు యాజ్ యూజువల్గా మీకు వస్తాయండి. అట్లాగే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే అద్దం పగిలిపోతుందండి. అద్దం ఆటోకి కానీ ఆల్ఫా కానీ దేనికైనా సరే అద్దం పగిలిపోతే మనం అద్దం ఎలా వేసుకోవాలి? ఈ అద్దంలో కూడా ఒరిజినల్ మొదటి రకం రెండో రకం రెండు రకాలు ఉండండి. మొదటి రకం వచ్చేసి కొద్ది కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అదైతే చిన్న రాయి తగిలినా కూడా పగిలిపోతుందని నేను తెలుసుకున్న విషయం ఏంటంటే దానికి చిన్న రాయి తగిలిన ఎంత స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుందండి ఒరిజినల్ అద్దం కనుకైతే. మనకు రాత్రిపూట ప్రయాణాలు చేసేటప్పుడు కానీ క్లియర్గా కొద్దిగా వాటర్ చల్లి పేపర్తో రుద్దినట్లయితే చాలా క్లీన్గా అయితే ఉంటుందండి. సో కాబట్టి ఇది చాలా బ్రిడిల్గా కూడా ఉంటుంది. ఎంత క్లీన్గా ఉంటుందో అంత చాలా డెలికేట్గా కూడా ఉంటుందండి. ఏదన్నా రాయి తగిలినా, ఏదన్నా రాయి పలు ఏదన్నా గట్టిగా దానికి స్ట్రోక్ తగిలినా కూడా అద్దం క్రాక్ ఇచ్చేస్తుంది. అట్లా కాకుండా దీంట్లో సెకండ్ క్వాలిటీ అద్దం వచ్చేసి కొద్దిగా గట్టిగా ఉంటుందండి. క్రాక్ ఇచ్చినా కూడా పగలదు. అలాగే అక్కడికక్కడే వచ్చేది కానీ పగలదండి. సో ఏ అద్దం అయినా సరే మనం అద్దం మార్చేటప్పుడు దాని బీడింగ్ కనుక హార్డ్గా కనుక ఉన్నట్లయితే అద్దం చుట్టూరా ఒక బీడింగ్ వస్తుంది. అది నేను మీకు చూపిస్తాను. అద్దం బీడింగ్ కనుక హార్డ్గా కనుకుంటే అద్దం వేయలేరండి. అద్దం బీడింగ్ కనుక మెత్తగా కనుక మృదువుగా కనుక ఉన్నట్లయితే ఆ బీడింగ్నే ఉపయోగించుకోవచ్చు. అద్దం ఎలా వేయాలో ఆటో కానీ ఆల్ఫా ఆటో కానీ, ఇప్పుడు నేను ఆల్ఫా ఆటో అయితే ఒకటి ఇక్కడ ఆగుందండి, దానికి అద్దం ఎలా వేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మరింత ఆలస్యం. టీవీ బండికి గ్లాస్ వచ్చేసి ఇప్పుడు మనకు మెయిన్ గ్లాస్ రీప్లేస్ చేస్తున్నారు. దీనికి రబ్బర్ బీడింగ్ వేసి గ్లాస్ రీప్లేస్ చేయటం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త రబ్బర్ బీడింగు దీన్ని వేయాలంటే దీన్ని వేసే ప్రాసెస్ చూడండి. చూసారా ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ విధంగా రబ్బర్కి బీడింగ్కి అయితే ఒక గాడి ఉంటుంది. ఆ గాడిలో మొత్తం అది ఇన్సర్ట్ చేయాలి. న్యూ గ్లాస్ వేసే విధానం ఆల్ఫా బండి, ఆల్ఫా ఆటోకి ఆల్ఫా మోడల్ నెంబర్ ఏంది అదే టీబీఆర్ 2012 అంటే టీబీఆర్ ఛానల్ है बहुत बोलने के काटता हूँ ये क्या हो खुद भी बोलता हूँ. చూసారా ఫ్రెండ్స్, చుట్టూరు అట్లా వేసుకొని నేసరి థర్డ్ ఎప్పుడు వేసుకుంటావు దాంట్లో చూసారా చుట్టూరా. అదే విధంగా బీడింగ్ అయితే అది ఒరిజినల్ గ్లాసా లేకపోతే సెకండ్ క్వాలిటీ గురువా? సెకండ్ క్వాలిటీ అండి. ఒరిజినల్ గ్లాసు సెకండ్ 2 టైప్స్ ఆఫ్ ది గ్లాసెస్ ఉన్నాయి దీంట్లో అవైలబుల్. మనకి ఇది వచ్చేది సెకండ్ వన్. ఎందుకంటే ఒరిజినల్ గ్లాస్ వచ్చి అది ఊరికనే పగిలిపోద్ది, ఏదన్నా రాయి తగిలినా పగిలిపోద్ది అని మన మేస్త్రి గారు అన్నీ చెప్పారు. చూసారా, ఇది డిస్లోకేట్ చేశాడు, పడేశారు. ఈ బీడింగ్ మళ్ళీ అది రీయూజ్ పనికిరాదా? ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఇన్సర్ట్ చేసుకోవాలా, ఈ రబ్బర్ ఇంకా పనికిరాదా? ఇది కూడా పనికి వస్తుంది. కానీ ఇప్పుడు మన గ్లాస్ తో పాటు రబ్బర్ వస్తుందా గురుగారు? గ్లాస్ తో పాటు రబ్బర్ కూడా వస్తుందా? బండి అద్దం కొనేటప్పుడు పెడదాం, అది కాదు నా డౌట్. అద్దం కొనేటప్పుడే రబ్బర్ ఇస్తాడా, వేరేగా కొనుక్కోవాలనా బీడి? కూడా వేసి కొనుక్కోవాలా? మనం ఆల్ఫా బండికి అద్దం డ్యామేజ్ అయిపోయి బ్రోకెన్ అయిపోతే అద్దం ఎట్లా రీప్లేస్ చేయాలో చూడండి ఫ్రెండ్. ఆల్ఫాకే కదా అద్దెకైనా ప్రాసెస్ ఇదే కదా మేస్త్రి? ఆ దారం థర్డ్ పేరు ఏంది గురువా? ఈ తాడు అయితే చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు అసలు ఉండేదంతా ఇక్కడే కథ అంతా. చాలా సింపుల్ టెక్నిక్. ఇక్కడ తాడుని ఒక్క లేయర్ లేపి తాడుని ఇట్లా ఇన్సర్ట్ చేసుకోవాలి. చుట్టూరు అలాగే చేయాలి.
बाजू को रख ले तो वो कपड़े दड़दड़ा का तो है कुछ कपड़े रखेंगे पूरा అదే మాదిరిగా ఒక లేయర్ పై లేయర్ లేపుకొని ఈ మాదిరిగా ఒక చిన్న నూక తాడ అది ఏం మెసరే అది ప్లాస్టిక్ దా తాడు కూడా చూసారు. ఇప్పుడైతే మనం అద్దం తీసుకొని వెహికల్ దగ్గరికి వెళ్దామండి. ఎట్లా పెడతారో చూడండి. ఏమో రేకు ఆల్ఫా ఆటో దగ్గరికి వచ్చేసాం. బండి ఏపీ 26 టీబీ అండి. టీబీ అంటే 2012. ఇది ఒక్కరోజు లేపు మళ్ళీ పెట్టుకురు చూసుకునేదానికి నేను ఒక్కరోజు జస్ట్ అట్ట అద్దాన్ని. ఇప్పుడు చూసారా ఈ దారాన్ని అయితే మంచిగా దానికి పెట్టుకొని ఇట్లా ఇట్లా తీసేయాలండి. తాడుని కరెక్ట్గా సెట్ చేసుకొని లోపల ఫ్రేమ్ అది తీసే కొద్దీ ఆ ఫోల్డ్ వచ్చేసి దాని మీదకి వచ్చేస్తుంది. దాన్ని ఇంకో చేతితో సర్దుకుంటా దాన్ని అట్లా ఒక పక్క బయట ఇంకొక ఆయన ఉంది పట్టుకుంటా ఉండాలి. ఇంకో మనిషి హెల్ప్ కూడా కావాలి. అంతే కదా గురుగారు? అంతే అంతే ఇష్టమా? అంతే. చూడండి మేస్త్రి గారు ఎట్లా చేస్తున్నాడో దారం అంతా ఒకేసారి లాగకూడదు. ఎందుకంటే ఒక్కటేసారి లాగేస్తే మొత్తం ఓపెన్ అయిపోద్ది. అది కరెక్ట్గా దాంట్లో ఇన్సెర్ట్ అవ్వదు. కాబట్టి 1 by 1 కొంచెం కొంచెం తీసుకుంటా ఇన్సెర్ట్ చేసుకుంటూ ఆ బీడింగ్ని అట్లా టోటల్గా మొత్తం త్రూఅవుట్ ఓవరాల్ మీద మొత్తం వేసేయాలా. బయట పక్కకు కూడా పోదాం. ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నారో చూద్దాం. ఇక్కడ సెట్ అయింది గురువా? సెట్ అయిపోయిందా? ఇక్కడైతే సెట్ చేసేస్తున్నాడండి. బయట పక్క కూడా అదే మాదిరిగా సెట్ చేసుకుంటూ కరెక్ట్ దానికి కేటాయించిన గ్యాప్లో అది కరెక్ట్గా ఇన్సెర్ట్ అవ్వాలంటే ఆ రోప్ని సన్న తాడు క్రమేణా గ్రాడ్యువల్గా తీయాలి సార్. అట్లా బేల్తో తీసేసుకొని కరెక్ట్ అయితే వేసుకోవాలయా. ఈ బీడింగ్ కొంచెం ఇక్కడ బయటకు వచ్చింది. మన మేస్త్రి దాన్ని కూడా కరెక్ట్ చేస్తున్నాడు. మొత్తం దీని అర్థం పగిలిపోయిందా గురువా? చూసారు కదా ఫ్రెండ్స్, ఆల్ఫా ఆటో అయితే మనకి ఇక్కడ అద్దం అనేది క్రాక్ ఇచ్చి పగిలిపోయిందండి, డ్యామేజ్ అయిపోయింది. అద్దం పగిలిపోతే అద్దం ఎలా వేయాలో మధ్యలో ఒక తాడును ఉపయోగించి
అద్దాన్ని సింపుల్గా ఎలా వేయాలో నేను మీకు చూపించని అర్థం. ఈ వీడియో అయితే చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మరో వీడియోతో మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్, జై భారత్. మీ నాగూర్ బాబు.